ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ శిశువు బేబీ అదావి. తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జన్మించిన బేబీ అదావి ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ బేబీగా గుర్తింపు పొందిన అదావి తన జీవిత కాలంలో విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను సమతుల్యం చేయడానికి ఆమె తల్లిదండ్రులు 6000 మొక్కలను నాటారు. ఈ రిమార్కబుల్ ఇనిషియేటివ్ ఆమెకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి పెట్టింది. అంతేకాదు తమిళనాడు గ్రీన్ మిషన్ 2024 యొక్క చైల్డ్ అంబాసిడర్గా గాను ఆమె ఎంపికైంది. కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కార్బన్ ఆఫ్సెట్టింగ్ ద్వారా బ్యాలెన్స్ చేయడం, విచ్ ఈజ్ అచీవ్డ్ త్రూ యాక్టివిటీస్ లైక్ ప్లాంటింగ్ ద ట్రీస్, రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ అండ్ సస్టైనబుల్ లివింగ్. బేబీ అదావి ఎలా కార్బన్ న్యూట్రల్ అయ్యింది? మొదటిగా 6000 మొక్కలు నాటడం వల్ల తన లైఫ్ టైం CO2 ఎమిషన్స్ని న్యూట్రలైజ్ చేయగలుగుతారు. రెండవది అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్. ఆర్గానిక్ దుస్తులను, పర్యావరణ హిత ఉత్పత్తులను వినియోగం చేస్తున్నారు. మూడవది మినిమల్ వేస్ట్ జనరేషన్. ప్లాస్టిక్ లేకుండా బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగం చేస్తున్నారు. నాలుగవది రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగం. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇది ఎందుకు ముఖ్యమైనది మరి? భారతదేశం 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చిన్న ప్రయత్నాలు కూడా వాతావరణ మార్పుపై గొప్ప ప్రభావం చూపించగలవు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్రతి చిన్న చర్య అవసరమే. భవిష్యత్తుకు బేబీ అదావి కార్బన్ న్యూట్రల్ పేరెంటింగ్కి ఒక మార్గదర్శకం కానుందా? కెన్ దిస్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ సస్టైనబిలిటీ? మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.